నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం సంత జూటూరులో ఓ రైతు వినూత్నంగా నిరసన చేపట్టారు. దోమల బెడద చాలా ఎక్కువగా ఉందని పలుమార్లు గ్రామ సచివాలయం అధికారులకు మొరపెట్టుకున్నా చర్యలు చేపట్టలేదు. దాంతో దోమల వల్ల తన బర్రె చనిపోయిందంటూ రైతు శ్రీనివాస్ నిరసన చేపట్టారు. చనిపోయిన బర్రెను తీసుకుని సచివాలయం ముందు ఉంచి ఆందోళన చేపట్టారు. దోమల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్లే తన బర్రె చనిపోయిందని నినాదాలు చేశారు. తన సమస్యను ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి తీర్చాలని బాధిత రైతు వేడుకున్నారు. ప్రభుత్వం ఏమిటికి పట్టించుకోలే, ఏట పట్టించుకొని ఏట చెప్తుంటే ఈ ఏడు ఏమి రాలే. ఎందుకు మా పశువులు భంగమైనాయి, మా జీవితాలు భంగమైనాయి. మళ్ళీ మీరే మళ్ళీ మమ్మల్ని సచివాలయం కాడికి నేను తీసుకొచ్చిన మీరు తెలియజెప్పాలని. నా దూడ చచ్చిపోయింది, నా పశువులు చచ్చిపోయినాయి, నా పాలు పోతున్నాయి, నా జీవితం పోయింది. మళ్ళీ మీరే నన్ను స్టేషన్లో పెడతాంటే పెట్టారు. నేను కూడా పోయి నేను నా బరగొడ్లు స్టేషన్కి వచ్చి కూర్చుంటా. అయ్యా ప్రజలారా, మనము ఏ ప్రభుత్వం కాదు, ఎవరిదైనా సొమ్ము ఒకటి. ఇప్పుడు ఊర్లో దోమలు ఎక్కువైపోయినాయి. నేను నుంచి చెప్తున్నాము, వీళ్ళైతే పొగ మందు కొట్టడం లేదు. ఏమని అడిగితే మా మిషన్ పనిచేస్తున్నారు, చుట్టుపక్కల అందరూ కొట్టారు. మా ఊరు వల్ల 20 చచ్చిపోయినాయి, 20 చచ్చిపోయినాయి. ఇప్పుడు ఆ నష్టపరం ఎవరిస్తారు? ఇంకోటి, మీకు హక్కు లేదో చెప్పమను. మీకు పొగ కొట్టేది రాజ్యాంగ పక్కన హక్కు లేదని చెప్పరి, అది ఒప్పుకుంటా. మీకు ఉంది, ఇన్నాళ్ళు కొట్టినారు. కానీ ఎందుకు ఒక ఏడు సంతోషంగా ఒక ఏడు కొట్టినారు, 4 ఏళ్ళ నుంచి కొట్టడం లే అంటే ఏమి అంటే అప్పుడు ఓట్ల కోసం ఏమో వాడుకున్నారు. ఇప్పుడు ఆయనతో ఓట్లు లేవని చెప్పి ఇప్పుడు ఇంత ప్రజలకు